హలో ఎవ్రీవన్, ఈరోజు మనము పొట్లకాయ పిండి మిరియాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. ఎప్పుడైనా ఈ పేరు విన్నారా? ఒక్కసారైనా దీన్ని ట్రై చేశారా? ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. దీని ఫుల్ వీడియో లింక్ని ఇచ్చాను, మీరు ఒకసారి క్లిక్ చేసి చూసి డీటెయిల్డ్గా వీడియో మొత్తాన్ని చూస్తూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. దీనికోసము ఇలా ఒక పౌడర్ని ప్రిపేర్ చేయాలండి. ఆ పౌడర్ ప్రాసెస్ కూడా మీకు లాంగ్ వీడియోలో డీటెయిల్డ్గా ఉంటుంది. దీనికోసం ముందుగా ఉడికించిన కందిపప్పుని స్టవ్ మీద పెట్టుకొని తరిగిన పొట్లకాయ ముక్కల్ని యాడ్ చేసి కొన్ని వాటర్ పోసి బాగా మరిగించండి. పొట్లకాయ మెత్తగా ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత చింతపండు రసము, ఉప్పు, పసుపు, మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసి బాగా కలిపి మరిగించండి. మరుగుతున్నప్పుడు కరివేపాకు, బెల్లము, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసి తీసేసేయండి. పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడాక ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు వేగాక ఆ పోపుని దీనికి యాడ్ చేసేసేయండి. అంతే అండి, సింపుల్గా పొట్లకాయ పిండి మిరియం అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.